హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలని, అందరూ మేము ఉండాలని కోరుకుంటే చిన్న వీడియో మీకోసం. నువ్వులు నానబెట్టానండి, మిక్సీ కొట్టి కొంచెం వరకుని అందులో కొద్దిగా బెల్లం వేసి 4 రోజుల నుంచి నానబెట్టాను. నేను నానబెడితే ఇలా అయ్యిందనమాట. కొంచెం మంచి స్మెల్ వస్తుంది బెల్లం వేసిన వల్లనే. ఇప్పుడు ఇది మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటే రిచ్ ఐరన్ వస్తుంది అన్నట్టు. మొక్కలకి అన్ని మొక్కలకి కూడా చాలా బలం, పూలు కాయలు రావడానికన్నా ఆకులు రావడానికన్నా చాలా బలంగా పనిచేస్తుంది అనమాట. ఇలా మన ఇంట్లో డేట్ అయిపోయినాయి, కొంచెం లేట్ అయిపోయిన నువ్వులన్నా పర్వాలేదు, మామూలుగా తెచ్చుకుని చేసుకున్నాయన్నా పర్వాలేదు, కానీ అలా నువ్వులు చేసుకుని మిక్సీ కొట్టుకుని అంటే అంత మెత్తగా చేయలేదు, నేను కొంచెం వరకు చేశాను. చూసారా, నీళ్ళు ఇద్దామని పైకి వచ్చాను, ట్రైన్ వచ్చింది. ఇది ఏదో ట్రైన్ నాకు తెలీదు, కాకపోతే ఇందులో కార్లు అలాంటివి ఏమన్నా పెద్ద పెద్ద మంచి ఖరీదైన సామాన్లు ఉంటాయి. ఎందుకంటే అది మొత్తం పికప్ అయిపోయింది కాబట్టి ఖరీదైన సామాన్లు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర చాలా రకరకాలైన ట్రైలు చూస్తూ ఉంటాను నేను. మొక్కలకు నీళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు, బాల్కనీలో బట్టలు ఉతుకుతున్నప్పుడు గట్టా చూస్తూ ఉంటాను అనమాట. ఈ ట్రైన్ పేరు ఏదో ఉంది, కాకపోతే ఇక్కడ ఒక్కొక్కసారి పక్కనే స్టేషన్ ఉండడం వల్ల ఏదైనా వేరే ట్రైన్ వస్తే క్రాసింగ్ కోసం ఇక్కడ ట్రైన్స్ ఆపేస్తారు. ఆపేసినప్పుడు నేను చూస్తే ఒక్కొక్కసారి గుర్రాలు ఉంటాయి, సకిలింపులు వినబడతాయి, ఒక్కోసారి ఆవులు, గేదెలు అలాంటివి కూడా ఉంటాయి. సినిమాల్లో చూపిస్తారు చూడండి, పాములు కూడా ఉంటాయి ఏమో, కానీ మనం అంత లోపలికి వెళ్ళి చూడలేదు కాబట్టి తెలియదు. అలా రకరకాలైన ట్రైన్లు చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా మన గార్డెన్లో పని చూసుకుందాం. ట్రైన్ కోసం ప్రతిసారి ట్రైన్లు చూస్తూనే ఉంటాము. ఇంకా నేను వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేద్దామనేసి వాటర్ పెట్టాను. చూసారా, పాల్లో వచ్చింది. మనం ఎగ్ ఎమోషన్ చేస్తాం కదా, అలా వచ్చిందనమాట. ఇప్పుడు మొక్కలన్నిటికి డైల్యూట్ చేసి ఇచ్చేస్తున్నాను. ప్రతి మొక్కకి మనం కొంచెం కొంచెం వాటర్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ట్రైన్ అయితే ఇంకా వెళ్తూనే ఉంది. చాలా పెద్ద గూడ్స్ ట్రైన్లు చాలా పెద్దవి ఉంటాయి, మనుషుల ట్రైన్లు అయితే చిన్న చిన్నగా ఉంటాయి, కానీ గూడ్స్లు చాలా పెద్దగా ఉంటాయి అనమాట. చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, దానికి చాలా బాక్సులు ఎక్కువ వేస్తాడు. ఇవన్నీ మళ్ళీ ట్రక్కుల్లో వెళ్తాయి కదా, వీటిని తీసేసి మళ్ళీ వేరే లారీల మీద పెట్టి పంపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి బాక్సులు అనమాట అవి. ఉన్న మొక్కలన్నిటికి కూడా నేను మంచిగా నీళ్ళు ఇచ్చుకుంటున్నాను. అలాగే ఇచ్చుకునేటప్పుడు చూడండి, నేను ఒక గోనె సంచిని కట్ చేసి, ఇప్పుడు ఎండాకాలం కదా, మొక్కలకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది. పొద్దున సాయంత్రం కూడా ఇస్తున్నా, అయినప్పటికీ కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది. నేను గోనె సంచిని కట్ చేసి అలా మల్చింగ్ లాగా వేసి నేను మొక్కలకు నీళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ గోనె సంచిని అలా కప్పేస్తాను అనమాట ప్రతిదానికి. అలాగే చాలా మొక్కలకి కూడా నేను మల్చింగ్ చేసాను. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చేది, ఇంకా మే నెల కాబట్టి ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి. ఇంకా ప్రతిదానికి అలాగా నేను మల్చింగ్ చేశాను అనమాట. నేను ఒక రావి చెట్టుని పెంచుతున్నాను, అందుకని చూపిస్తాను. బోన్సాయి చేద్దామని. అప్పుడే ఇది 2 years మొక్క. అంటే నేనేం వేయలేదు, అది మనకి ఆవుగత్తని తెచ్చుకుంటాం కదా, అందులో వచ్చినప్పుడు ఆవుగత్త వేసినప్పుడు మొలిచింది. ఆ మొక్కనే నేను అలా పెంచుతున్నాను 2 years నుంచి. ఇప్పటి వరకు బాగానే ఉంది. ప్రతి మొక్కకి, ఇంకా గులాబీ మొక్కకు కూడా వేసాను. అలా చాలా కుండీలకి, నేను చిన్న కుండీలన్నిటికి ఖచ్చితంగా, పెద్ద కుండీలు అంటే కొంచెం అడుగు వరకు చెమ్మ ఉంటుంది, చిన్న కుండీలకి ఖచ్చితంగా మనం మల్చింగ్ చేసుకోవాలి. చిన్న కుండీలు అంటే పెద్ద కుండీలు అంటే ఏ కుండీల కన్నా మల్చింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఏర్లు ఎక్కువ ఉన్న కుండీల్లో తొందరగా అయిపోతుంది అనమాట వాటర్. అంతేనండి, ఇది